హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కృతికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఎలా చేసుకోవాలో పూజా విధానం తెలుసుకుందామండి. మనకి సంతానం కావాలన్నా, వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్నా మన మనసులో సంకల్పం చేసుకుని ఈ పూజ చేసుకోవాలండి. ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజున ఈ పూజ చేసుకోవాలి. మనం మొదలు పెట్టేటప్పుడే 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 7 నెలలు కానీ, 9 నెలలు కానీ చేస్తాము అని అనుకోవాలండి. ఎవరి ఓపికను బట్టి వాళ్ళు సంకల్పం చేసుకోవాలి. అలా అనుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే సంతానం తప్పకుండా కలుగుతుందండి. అలాగే పెళ్లి కావాల్సిన వారికి వివాహం కూడా జరుగుతుంది. మాకు 3 నెలలు చేసినప్పటికీ మాకు ఫలితం లభించిందండి. ఈ పూజ చాలా సులభంగా చేసుకోవచ్చు. మనం క్యాలెండర్లో కృతికా నక్షత్రం ఏ రోజు వస్తుందో చూసుకోవాలండి. చూసుకుని ఆ తర్వాత మనం ఆ రోజు పూజ చేసుకోవాలి. పూజకి ఏమేమి కావాలో ఇప్పుడు తెలుసుకుందామండి. పూజకి ముఖ్యంగా కావాల్సిన వస్తువులు 27 పిండి ప్రమిదలు, అలాగే ఎర్ర రంగులో ఉన్న పువ్వులు, 27 పువ్వొత్తులు, ఆవు నెయ్యి, ఒక పళ్ళెం తమలపాకులు, అలాగే నైవేద్యం చేయడానికి వడపప్పు, పానకం, పాలు ఇవన్నీ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రమిదలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రమిదలు చేసుకోవడానికి ఒక 2 స్పూన్లు బెల్లం పొడి, బెల్లాన్ని మెత్తగా పౌడర్ కొట్టుకొని ఆ పొడిని తీసుకోవాలండి. అలాగే వరిపిండి తీసుకోవాలి. ఆవు పాలు చిన్న గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆవు పాలు లేకపోతే ఆవు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వరిపిండి తీసుకుని అందులో కొంచెం ఆవు పాలు, కొంచెం బెల్లం పొడి, అలాగే కొంచెం వాటర్ వేసుకుని ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని దాన్ని మనం 27 ప్రమిదల కింద చిన్న చిన్న ఉండల కింద చేసుకుని దాన్ని ప్రమిదల కింద ఒత్తుకుని 27 చేసుకోవాలండి. ఒకవేళ మనం చేసేటప్పుడు మనకు ఆవు పాలు లేవనుకుంటే ఆవు పాలు బదులు ఆవు నెయ్యి కూడా వేసుకుని చేసుకోవచ్చండి. ఇవంతా 27 పిండి ప్రమిదలు చేసుకుని అవన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకోవాలండి. ఆ పళ్ళెంలో పెట్టుకున్న తర్వాత మనం అన్ని పిండి ప్రమిదలకి కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలండి. మేము ముందుగా ఆవు నెయ్యిలో ఈ ఒత్తులన్నీ తడిపి పెట్టుకున్నాము. అంటే బాగా వెలుగుతాయి కదండి, అందుకని ముందే తడిపి పెట్టుకుంటే నెయ్యిలో ఉంటాయి కాబట్టి అవి ఎక్కువసేపు మనకి బాగా వెలుగుతాయి. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక పళ్ళెం తీసుకుని అందులో తమలపాకులు వేసి దాని మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవాలి. అలాగే ప్రతి పిండి ప్రమిదకి కుంకుమ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్న ప్రమిదలన్నీ తమలపాకులు వేసిన పళ్ళెంలోకి సర్దుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ప్రమిదల్లోకి ఆవు నెయ్యి ఒత్తుల్ని వేసుకోవాలండి. అలాగే ప్రమిదకి సరిపడగా ఆవు నెయ్యి కూడా పోసుకోవాలి. అలాగే మనం 27 ప్రమిదల్లోకి 27 ఒత్తులు వేసుకుని దానికి సరిపడగా ఆవు నెయ్యి వేసుకొని నింపుకుని సిద్ధంగా ఉంచుకోవాలండి ఈ పళ్ళాన్ని. దేవుడి దగ్గర పెట్టి ముందుగా నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి. దీపారాధన చేసి పువ్వులు పెట్టి ప్రసాదం పెట్టాలండి. ఇప్పుడు కృతికా నక్షత్రం పూజ కోసం ముందుగా ఒక వినాయకుని చేసుకోవాలండి. మనం వినాయకుని చేయడానికి ఒక తమలపాకు తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని అందులో కొన్ని నీళ్లు చల్లుకొని వీడియోలో చూపించిన విధంగా మనం పసుపు గణపతిని చేసుకోవాలండి. ఇప్పుడు ఆ గణపతిని దేవుడి దగ్గర పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి. ఇప్పుడు మనం ఎన్ని నెలలు చేద్దాం అనుకుంటున్నామో, అంటే ఎన్ని నెలలు అంటే నెలకు ఒకసారి చేస్తాం కదండి, అలా మీరు ఎన్ని నెలలు చేద్దాం అనుకుంటున్నారు అనేది మనం సంకల్పంలో చెప్పుకోవాలండి. నేను ముందుగా చెప్పిన విధంగా 3 కానీ, 5 కానీ, 9 కానీ, 11 లేకపోతే సంవత్సరం పాటు చేస్తాము అని సంకల్పం చేసుకుని పూజ మొదలు పెట్టుకోవాలండి. ఎవరి ఓపికను బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. ముందుగా వినాయకుని పూజ చేసుకోవాలి. అంటే ముందు వినాయకుడికి మనం ఆల్రెడీ పసుపు గణపతిని చేసుకున్నాం కదండి, దానికి పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి పువ్వులు సమర్పించి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్న పటం తీసుకోవాలి. మాకైతే శివుడు, పార్వతీదేవి ఉన్న దగ్గరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు, వినాయకుడు, కాబట్టి మేము ఆ పటానికి పూజిస్తున్నామండి. ఇప్పుడు మనం ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్న పటం తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలతో పూజించి ఆయన ముందు దీపారాధన చేసుకుని అప్పుడు మనం ముందుగా పిండి ప్రమిదలను ఏదైతే పళ్ళెంలో సర్దుకున్నామో ఆ పళ్ళెం దేవుడి దగ్గర పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు సుబ్రహ్మణ్య అష్టోత్తరం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం ఈ 2 చదువుకుంటూ ఎర్రని పూజతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలండి. ఈ స్తోత్రాలు చదవలేని వాళ్ళు ఏం చేయాలంటే ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అనుకుని యూట్యూబ్లో కూడా పెట్టుకుని వినొచ్చండి. నేను ఈ వీడియో చివరిలో స్తోత్రాలు యాడ్ చేస్తాను, అవి విన్నా పర్లేదు. ఆ స్తోత్రాలన్నీ చదువుకున్న తర్వాత ప్రమిదలు వెలిగించి
27 ఒత్తులు స్వామివారికి చూపించి ఆ స్తోత్రాలన్నీ చదువుకున్న తర్వాత మనం ఏవైతే పిండి ప్రమిదలు ముందుగా సర్దుంచుకున్నామో ఆ ప్రమిదల్ని స్వామివారికి చూపించి స్వామిని పూజించాలి, స్వామి వెలిగించి చూపించాలండి. స్తోత్రాలన్నీ చదువుకున్న తర్వాత ప్రమిదలు వెలిగించి 27 ఒత్తులను స్వామివారికి చూపించి స్వామి ముందు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రసాదంగా చలిమిడి, వడపప్పు, కొన్ని పాలు, పానకం స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలండి. ఇవి పూజ అయిపోయిన తర్వాత ఆ పాలు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు సేవించవచ్చు. ఆ ప్రసాదాలు ఇంట్లో వాళ్ళు కూడా తినొచ్చండి ఆ ప్రసాదం. అలాగే చివరిలో కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చుకోవాలండి. ఇప్పటికి మనకి కృతికా నక్షత్రం పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ పూర్తయినట్టండి. ఈ పూజ భక్తి శ్రద్ధలతో చేసిన వారికి తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుందండి. సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి వివాహం ఖచ్చితంగా జరుగు తీరుతుందండి. ఇప్పుడు మనం కామన్గా ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. పూజకి ఏమైనా నియమాలు ఉన్నాయా అంటే, పూజ చేసే రోజు మార్నింగ్ అయితే తలస్నానం చేయాలండి. అలాగే ఆ రోజు మాంసాహారం అనేది తినకూడదు. మనకి భక్తి శ్రద్ధలతో పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. ప్రమిదలు కొండెక్కాక ఆ పిండి దీపాలను ఏం చేయాలి అని అడుగుతారు కదా, దానికి ఏంటంటే కాలువ కానీ నది కానీ ఏదైనా పారే నీటిలో వాటిని కలిపేయచ్చండి. ఒకవేళ అవన్నీ ఏం లేవు మా దగ్గరలో అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ ప్రమిదల్ని నీళ్ళలో కలిపేసి ఆ నీళ్లు ఎవరు తోక్కని చోట మొక్కల్లో వేసేయచ్చు. ఇప్పుడు సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుతున్నానండి. ఓం గం గణపతియే నమః. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం పాలనేత్ర సుతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృత్తికాసూనవే నమః, ఓం సికివాహాయ నమః, ఓం ద్విషద్భుజాయ నమః, ఓం ద్విషనేత్రాయ నమః, ఓం శక్తిధ్వరాయ నమః, ఓం పిసితాస ప్రభంజనాయ నమః, ఓం తారకాసుర సంహారిణే నమః, ఓం రక్షోబల విమర్దనాయ నమః, ఓం మత్తాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః, ఓం సురసైన్య సురక్షకాయ నమః, ఓం దేవసేనాపతయే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం కృపావలే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం ఉమాసుతాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం క్రౌంచధారణాయ నమః, ఓం సేనాన్యై నమః, ఓం అగ్నిజన్మనే నమః, ఓం విశాఖాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం శివస్వామినే నమః, ఓం గణస్వామినే నమః, ఓం సర్వస్వామినే నమః, ఓం సనాతనాయ నమః, ఓం అనంతశక్తే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం పార్వతీప్రియ నందనాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం శరద్భూతాయ నమః, ఓం ఆహుతాయ నమః, ఓం పావకాత్మజాయ నమః, ఓం జృంబాయ నమః, ఓం ప్రజ్జుంబాయ నమః, ఓం ఉజ్జుంబాయ నమః, ఓం కమలాసన సంస్థుతాయ నమః, ఓం ఏకవర్ణాయ నమః, ఓం ద్వివర్ణాయ నమః, ఓం త్రివర్ణాయ నమః, ఓం సుమనోహరాయ నమః, ఓం చతుర్వర్ణాయ నమః, ఓం పంచవర్ణాయ నమః, ఓం ప్రజాపతే నమః, ఓం అహర్పతే నమః, ఓం అగ్నిగర్భాయ నమః, ఓం సెమీగర్భాయ నమః, ఓం విశ్వరేతసే నమః, ఓం సురారిజ్ఞే నమః, ఓం హరిద్వర్ణాయ నమః, ఓం శుభాకరాయ నమః, ఓం వటవే నమః, ఓం వటువేషభృతే నమః, ఓం పూష్యే నమః, ఓం గవస్సే నమః, ఓం గహనాయ నమః, ఓం చంద్రవర్ణాయ నమః, ఓం కళాధరాయ నమః, ఓం మాయాధరాయ నమః, ఓం మహామాయినే నమః, కైవల్యాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం విశ్వయోనే నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం తేజోనిధే నమః, ఓం అనామయాయ నమః, ఓం పరమేష్ఠినే నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విరాటుస్థాయ నమః, ఓం పులంది కన్యావర్తే నమః, ఓం మహాసారస్వత వృత్తాయ నమః, ఓం ఆశ్రీకాగ్లదాత్రాయ నమః, ఓం చోరజ్ఞాయ నమః, ఓం రోగనాశనాయ నమః, ఓం అనంతమూర్తయే నమః, ఓం ఆనందాయ నమః, ఓం సింగరీకృత కేతనాయ నమః, ఓం డంబాయ నమః, ఓం పరమడంబాయ నమః, ఓం మహాడంబాయ నమః, ఓం వృషాకపే నమః, ఓం కారణోపాత దేహాయ నమః, ఓం కారణాతీత విగ్రహాయ నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ప్రాణాయ నమః, ఓం ప్రాణాయామ పరాయణాయ నమః, ఓం విరుద్ధహస్తే నమః, ఓం విరజ్ఞ, ఓం రక్త శ్యామగలాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం గుహాయ నమః, ఓం ప్రీతాయ నమః, ఓం బ్రాహ్మణాయ నమః, ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః, ఓం రంసవృద్ధికరాయ నమః, ఓం వేదాయ నమః, ఓం వేద్యాయ నమః, ఓం అక్షయ ఫలప్రదాయ నమః. ఓం సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర కళాభరంభ స్తోత్రం చదువుతున్నానండి. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీస ముఖపంకజ పద్మబంధో శ్రీసాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబం దేవాది దేవసుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవాశిం నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాథ మమ దేహి కరావలంబం నిత్యాన్నదాన నిరతాకిల రోగహారిన్ భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ
శృత్యాగమ ప్రణవ వాజ నిజ స్వరూప వల్లీసనాద మమదేహి కరావలంబం క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తి శూల చాపాది శస్త్ర పరిమండిత దివ్య పానే శ్రీకుండలీస ధృత తుండ సికీంద్ర వాహ వల్లీసనాద మమదేహి కరావలంబం దేవాదిదేవ రథమండల మధ్యమేథ్యే దేవేంద్రపీఠ నగరం దృఢ చాపహస్తం శూరం నిహృత్య సురకోటిభిరీఢ్యమాన వల్లీసనాద మమదేహి కరావలంబం హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూర కుండల లసక్త వచాభిరామ హే వీర తారక జయామర జాక్షరాది మనుమంత్రిత గాంగోతేయ పంచామృతైః ప్రముదితేంద్రముఖై మునీంద్రై పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ వల్లీసనాథ మమదేహి కరావలంబం శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దుష్ట్యా కామాదిరోగ కులిశీకృత దుష్టచిత్తం తు మావ కలధార కాంతకాంత్యా వల్లీసనాథ మమదేహి కరావలంబం. ఫలశ్రుతి సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః తే సర్వే మాక్తి మయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః. సుబ్రహ్మణ్యాష్టకమిదం పాత్ర రుద్రాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా మనం కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.